Hello people, I hope you are doing great. So welcome back to part 2 of my birthday series. పార్ట్ 1 ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే మన పేజ్కి వెళ్ళి చూసేయండి. సో ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు అని తెలిసిన తర్వాత ఇంక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా. సో తిరుపతి నుంచి ఇంక మేమైతే కంచి వెళ్ళిపోదామని అప్పటికప్పుడు అనుకున్నాము. సో కాట్పాడి దగ్గర అమృత అనే రెస్టారెంట్ దగ్గర ఆగాము. లిటరల్లీ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. కాట్పాడి సైడ్ ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఈ రెస్టారెంట్ దగ్గర ఖచ్చితంగా ఆపొచ్చు. అమృత రెస్టారెంట్ గూగుల్లో కూడా ఉంటుంది లొకేషన్ అంతా కూడా. సో ఇంకా తర్వాత 13th నైట్ కంచికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాము. వై బికాజ్ 14th ఈసారి నాది ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వచ్చింది కదా. సో రష్ హెవీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అవడంతో అంత ఎక్కువ మంది రష్ అయితే లేదు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. 2 times జరిగింది దర్శనము. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కంచి వరదరాజస్వామి వారి దేవస్థానానికి వెళ్ళాము. అదైతే నేను మాటల్లో చెప్పలేనండి. స్వామివారు అంత అందంగా ఉన్నారు, అసలు కళ్ళు తిప్పుకోబుద్ధి కూడా కాలేదు, అంత బాగున్నారు స్వామివారు. సో ఇంకా వరదరాజస్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత కంచి పీఠాధిపతులు ఉంటారు కదా, కంచి పీఠం దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన టైంకి అయితే పీఠాధిపతులు అయితే లేరు, బట్ అంతా చూసుకొని అక్కడ కౌస్తో మంచిగా టైం స్పెండ్ చేసుకొని ఇంకా తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరుపతి కొండ ఎక్కిన తర్వాత అసలు అదో తెలియని సాటిస్ఫాక్షన్. టికెట్స్ అయితే అప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లైమేట్, ఆ ఫ్రెష్ ఎయిర్కి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా ఆ తర్వాత డాడీ ఏదో చేశారు, ప్రాసెస్ అంతా కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఇంకా కానీ ఫైనల్లీ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పారు. ఇంకా ఆ మాట విన్న తర్వాత అసలుకి నా హ్యాపీనెస్కి అసలు లిమిటే లేదు. అదే రోజు శ్రావణ శుక్రవారం రోజు పొద్దున పూట అమ్మవారి దర్శనం, ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో స్వామివారి దర్శనం. అంటే నాకు అసలు ఇలా స్వామివారి దర్శనం జరగడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లెట్స్ మీట్ ఇన్ part 3. ఫాలో ది స్పేస్ ఫర్ మోర్ అప్డేట్స్.